టీఎస్ న్యూస్. వడగళ్ల వర్షంతో తడిసి మొక్కజొన్న మిర్చి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలి. సిపిఎం పార్టీ చెన్నారావుపేట మండల నాయకులు జన్ను రమేష్ చెన్నారావుపేట మండల కేంద్రంలో మొక్కజొన్న పంటలను సందర్శించడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ చెన్నారావుపేట మండల నాయకులు జన్ను రమేష్ మాట్లాడుతూ రాత్రి కురిసిన వడగండ్ల వర్షంతో మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 6 కాలం కష్టించి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతి కాచేలోపే వడగండ్ల వర్షంతో మొక్కజొన్న పంట తడిసి ముద్దయిందని అన్నారు. మొక్కజొన్న పంటలకి 3,000 రూపాయలు ప్రకటించాలని, మిర్చి రైతులకు 30,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వారికి పరదాలు, కోల్డ్ స్టోరేజీలు, పంటలను ఆరబెట్టుకోవడానికి సరైన కల్లాలు లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దెబ్బతిన్న పంటలపై మండల అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, రాజు, స్వరూప, లక్ష్మి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రాత్రి కురిసిన వడగాల వానకి రైతుల యొక్క మొక్కజొన్నలు వారికి సరైన గోధుమలు లేక, వాళ్ళు ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక ఈరోజు రోడ్ల మీద ఆరబోసుకోవడం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కలు మొత్తం పూర్తిగా తడిసి ముద్దవడం జరిగింది. తడిసిన మొక్కజొన్నలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వాళ్ళకు మద్దతు ధర 3,000 రూపాయలు ప్రకటించాలి. వాళ్ళకు పట్టాలు కూడా ఇవ్వాలని కూడా మేము సిపిఎం పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నష్టపోయిన ఈ రైతులను మీరు ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళకు తగిన ధర కేటాయించాలని కూడా మీ రోజు పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది.